హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మైత్రి థాట్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? నేను కూడా చాలా బాగున్నాను. ఫుడ్ బ్లాగ్తో మేము ముందుకైతే వచ్చేసాను. ఇవాళ స్పెషల్ రెసిపీ అయితే మ్యాంగో కేక్ అండి. దాదాపుగా మ్యాంగో సీజన్ అయిపోవచ్చింది. కాకపోతే మ్యాంగోస్తోని ఒక్క రెసిపీ కూడా చేయలేదు ఈసారి. చాలా లేట్ అయిపోయింది. ఇంకెట్టకెళ్ళక నాకు టైం కుదిరేసరికి ఇంత టైం పట్టింది. ఫైనల్లీ మ్యాంగో కేక్, హోమ్ మేడ్ మ్యాంగో కేక్ చాలా సింపుల్గా, టేస్టీగా, హెల్తీగా ఎలా ప్రిపేర్ చేయాలో ఈరోజు చూపించబోతున్నాను. మొదటిసారి మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే ఫుడ్ బ్లాగ్ నచ్చి తప్పకుండా లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ టైం ఇలాంటి మంచి మంచి ఫుడ్ బ్లాగ్స్ పెట్టినప్పుడు నోటిఫికేషన్ మీ మొబైల్కి వస్తాయి అన్నమాట. సో ఇవాటి స్పెషల్ మ్యాంగో కేక్లో గుడ్ థింగ్ ఏంటంటే మనం ఎక్కడ కూడా ఆటా యూజ్ చేయలేదు, మైదా యూజ్ చేయలేదు, ఆ తర్వాత ఓవెన్ లేకుండా, ఎగ్స్ లేకుండా, మిక్సర్ లేకుండా, ఇంకా క్రీమ్స్ లేకుండా సింపుల్గా, టేస్టీగా ఇంట్లో ఉన్న కొన్ని ఇంగ్రీడియంట్స్తోని, కొన్ని బయట నుంచి తెచ్చుకున్న ఇంగ్రీడియంట్స్తోని ఎలా సింపుల్గా, టేస్టీగా మ్యాంగో కేక్ చేయాలో చూసేద్దాము. ప్రతిసారి కూడా ఏ కేక్ ప్రిపేర్ చేసినా కూడా నేను మిక్సర్ కానీ, బ్లెండర్ కానీ ఏది యూజ్ చేయట్లేదండి. ఇలాంటి సింపుల్ మిక్సింగ్ జారే యూజ్ చేస్తున్నాను. మన గ్రైండర్ జార్ ఉంటుంది కదా, ఆ జార్ యూజ్ చేస్తున్నాను. కాకపోతే పెద్దది ఉంటుంది కదండి, మనకు 3 జార్లు వస్తాయి కదా, అందులో పెద్దది. సో జ్యూస్ మేకర్ చేసుకునే దాంట్లో చేస్తున్నాను. ఇలా చేయండి, చాలా బాగా కలిసిపోతాయి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా. అందులోకి నేను ఫస్ట్ చేస్తున్నదైతే 1.25 కప్పు బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ, సూజీ రవ్వ అంటారు కదా. సో ఇందులో మనము ఎటువంటి పిండిలు యూజ్ చేయమండి. ఇలా రవ్వ వేస్ట్ చేయడం వల్ల కొంచెం కేక్ రవ్వ రవ్వ ఫ్లేవర్లో బాగుంటుంది. సో ఈ ఫస్ట్ 1.25 వేసిన బొంబాయి రవ్వని మిక్సింగ్ జార్లో వేసేసుకొని మెత్తగా ఇలా పొడి పొడిగా గ్రైండ్ చేసుకోవాలి పిండిలాగా. ఆ తర్వాత మళ్ళీ మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మ్యాంగో కేక్లో మ్యాంగో ఉండాల్సింది కదా, 1 కప్పు మ్యాంగో ముక్కల్ని పైన చెక్కు తీసి ఇలా మీడియం సైజులో కట్ చేసుకొని వేసుకుంటున్నాను. మెజర్మెంట్స్ అనేవి సరిగ్గా లేకపోతే కేక్ సరిగా రాదండి, బేక్ అవ్వదు. కాబట్టి నేను చెప్పిన పద్ధతిలోనే మీరు మెజర్మెంట్స్ అన్నీ కూడా ఒకటే గిన్నె తీసుకొని, ఒకటే కప్ తీసుకొని చేసుకోవాలి. మీ దగ్గర మెజర్మెంట్ కప్స్ ఉంటే ఓకే. మెజర్మెంట్ కప్స్ లేకపోతే ఏ బౌల్తోనైతే మనం రవ్వ తీసుకున్నామో అదే కప్పుతోని 1 కప్పు మామిడి పండ్లు ముక్కల్ని తీసుకున్నాము. అదే కప్పుతోని 3/4 కప్పు కాచి చల్లచిన పాలను వేసుకోవాలండి. అన్ని రూమ్ టెంపరేచర్లో ఉండాలి. మరీ వేడిగా ఉంటే కేక్ సరిగా బేక్ అవ్వదు. అదేవిధంగా 1/2 కప్పు చక్కెర వేసుకోవాలి. 1/2 కప్పు సరిపోతుంది. బెల్లం వేస్తే బాగుండదండి. సో 1/2 కప్పు షుగర్ వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి 1/4 కప్పు దాకా ఆయిల్ వేసుకోవాలి. ఇంట్లో వంట నూనె ఏదైతే యూజ్ చేస్తామో ఆ వంట నూనె వేసుకుంటే అయిపోతుంది. ఏ కప్పుతో ఏదైతే మామిడి పండ్లు తీసుకున్నామో అదే కప్పుతోని 1/4 కప్పు నూనె, ఒక 3/4 కప్పు దాకా పాలు వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి అయితే మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసే ముందు పైన వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఒకసారి బ్లెండ్ చేసుకోవాలి. మిక్సర్ లేకపోయినా, బ్లెండర్ లేకపోయినా ఇలా మిక్సింగ్ జార్లో పైన చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చెప్పిన మెజర్మెంట్లో వేసుకొని బేక్ చేసినట్లయితే కేకు చాలా ఫ్లఫీగా, టేస్టీగా, యమ్మీగా వస్తుంది. పిల్లలైతే చాలా బాగా ఇష్టపడతారు. ఇది 10 సెకండ్స్ మోడ్లో ముందైతే గ్రైండ్ చేసేసుకుందాము. సో గ్రైండ్ చేసుకున్నాక బ్యాటర్ని చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇంత సింపుల్గా చేసేసుకోవడమే. మిక్సింగ్ జార్లో వేసుకొని నార్మల్గా మనం పప్పు పిండి రుబ్బుకుంటాం కదా, అందులో వేసినా ఏం లేదు. ఇలా జ్యూస్ గ్రైండర్లో కాకుండా కూడా. ఆ తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. బేకింగ్ పౌడర్కి, బేకింగ్ సోడాకి నేను ఎవ్రీ టైం కేక్ బేక్ చేసేటప్పుడు డిఫరెన్స్ చెప్తున్నాను. బేకింగ్ పౌడర్ వల్ల ఉన్న కేక్ సైజ్ మెజర్మెంట్ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది, ఫ్లఫీగా వస్తుంది. బేకింగ్ సోడా వల్ల టేస్ట్ అనేది వస్తుంది, ఫ్లఫీగా వస్తుంది. బేకింగ్ పౌడర్లో కూడా బేకింగ్ సోడా యాడ్ అవుతుంది. సో కాబట్టి బేకింగ్ సోడా అనేది 1/2 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి. సో బేకింగ్ సోడా మరీ ఎక్కువ వేసుకోవడం వల్ల మరీ ఎక్కువ ఫ్లఫీగా అవుతే అంత టేస్ట్ బాగుండదు. కాబట్టి ఇదే మెజర్మెంట్స్, 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా చూసి వేసుకోండి. అలాగే ఏ కేక్లో అయినా, ఏ స్వీట్ రెసిపీలో అయినా షుగర్తో పాటు, అంటే స్వీట్తో పాటు ఖచ్చితంగా కొద్దిగా సాల్ట్ ఫ్లేవర్ ఉండాలి. అప్పుడే చాలా బాగుంటుంది. చిటికెడంతా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ 10 సెకండ్స్ మోడ్లో, అంటే ఒక 10 సెకండ్స్ గ్రైండ్ చేస్తూ ఆపుతూ, మళ్ళీ గ్రైండ్ చేస్తూ, మళ్ళీ ఆపుతూ ఒక 30 సెకండ్స్ వరకు ఈ మనం పైన వేసిన బేకింగ్ పౌడర్, సోడా, ఉప్పు అన్నీ కూడా మిగతా ముందుగా గ్రైండ్ చేసుకున్న మెటీరియల్కి అంతా కూడా కలిసేలాగా మిక్సీకి పట్టేసుకొని మంచిగా గ్రైండ్ చేసుకోవాలి.
చూసారా ఎంత బాగా బ్లెండ్ అయిపోయిందో, గ్రైండ్ అయిపోయిందో కేక్ బ్యాటర్, మ్యాంగో కేక్ బ్యాటర్ సూపర్‌గా అయిందండి. మనం ఎంత విక్సర్‌తో కలిపినా, ఎంత బ్లెండర్‌తో బ్లెండ్ చేసుకున్న ఇంత బాగా రాదు. ఇంత బాగా కలవదు. అంత బాగా కలిసింది. ఇప్పుడు కేక్‌ని బేక్ చేసుకోవడానికి స్టవ్ మీద ఒక పాన్ పెట్టేసుకొని, లోపల ఆల్రెడీ యూజ్ చేసిన సాల్టే, నేను సన్న సాల్టే యూజ్ చేశాను. సాల్ట్ వేసుకొని, స్టాండ్ పెట్టుకొని, మూత పెట్టుకొని, గిన్నెని 15 నిమిషాల పాటు ప్రీహీట్ చేసుకోవాలి. వేడి చేసుకోవాలి. ఓవెన్ లేకపోయినా గూడా మనం ఏ కేక్ అయినా సరే ఇలా చక్కగా మన స్టవ్ మీదనే బేక్ చేసుకోవచ్చు. తర్వాత మ్యాంగో కేక్‌లో కొంచెం టూటీ ఫ్రూటీ వేసుకుంటే బావుంటుంది. అందుకోసం కొంచెం నేను రెడ్ కలర్ టూటీ ఫ్రూటీలో ఒక టేబుల్ స్పూన్ మన ఫ్లోర్‌ని, అంటే ఏదైనా పిండిని వేసేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను. ఇలా వేయడం వల్ల బాగా కలిసిపోతాయి. అలాగే డ్రై ఫ్రూట్స్‌ని కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు నేనైతే బేక్ చేయడానికి కేక్ బౌల్ తీసుకున్నాను. బేక్ చేయడానికి మన కేక్ బౌల్ ఉంది కదండీ! బౌల్ లోపల నేనైతే బటర్ పేపర్ వేశాను. బటర్ పేపర్ లేకపోతే గిన్నెకైతే కొద్దిగా నెయ్యి లేదా నూనె వేసేసి బాగా మొత్తం స్ప్రెడ్ చేసి కొంచెం పొడి పిండిని వేసుకొని స్ప్రింకిల్ చేసుకోవాలి. సో, ఇక్కడ నాకు బటర్ పేపర్ నేను తీసుకున్నాను కాబట్టి బటర్ పేపర్ వేసేసుకొని బటర్ పేపర్ మీద కొద్దిగా ఘీ అప్లై చేస్తున్నాను. ఘీ లేదా బటర్ ఏదైనా అప్లై చేయొచ్చు. నూనె అయినా అప్లై చేయొచ్చు. అలా అప్లై చేసి స్ప్రెడ్ చేయాలి పేపర్ మీద మొత్తం. తర్వాత ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మ్యాంగో కేక్ బ్యాటర్ ఉంది కదండీ! అది వేసుకోవాలి. ఎప్పుడైనా సరే ఏ కేక్ బ్యాటర్‌నైనా ఫుల్‌గా నింపొద్దు. ఎందుకంటే మనం వేసిన బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ వల్ల కేక్ సైజ్ అనేది మెజర్‌మెంట్ ఇంక్రిమెంట్ అవుతుంది. డబుల్ అవుతుంది కాబట్టి హాఫే వేసుకోవాలి. ఇలా హాఫ్ వేసుకున్న కేక్ బ్యాటర్‌ని ఒకసారి కేక్ బౌల్‌ని 2 సార్లు 2, 3 సార్లు ఇలా ట్యాప్ చేయాలండి. ఎక్కడైనా ఎయిర్ బబుల్స్ ఉన్నా పోతాయి. ఇప్పుడు మీద నుంచి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న టూటీ ఫ్రూటీ, అలాగే డ్రై ఫ్రూట్స్ అన్నీ గూడా స్ప్రింకిల్ చేసుకోవాలి. వేసుకొని గిన్నెను ఒక్కసారి ట్యాప్ చేసేసి ఇంకా ప్రీహీట్ అయిన మన పాన్‌లోకి షిఫ్ట్ చేసేసేయడమే. ఇప్పుడు 15-20 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్‌లో ప్రీహీట్ చేసుకొని, సాల్ట్ వేసి ప్రీహీట్ చేసుకున్న పాన్‌లోకి ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న మ్యాంగో కేక్‌ని బౌల్‌లో వేసాం కదా! ఆ బౌల్‌ని పెట్టేసి మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్‌లో 15 నిమిషాలు, లో ఫ్లేమ్‌లో 20-25 నిమిషాలు. నాకు ఈ మ్యాంగో కేక్ కంప్లీట్‌గా కుక్ కావడానికి లిటరల్లీ 50-55 మినిట్స్ టైం పట్టిందండి. సో, 15 నిమిషాలైతే మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసాను. ఆ తర్వాత మిగతా 30-35 నిమిషాలు నేను లో ఫ్లేమ్‌లో పెట్టి కుక్ చేశాను. సో, మధ్య మధ్యలో ఇలా టూత్ పిన్‌తోని చూసినట్లయితే అంటుకుందంటే ఇంకా కేక్ కుక్ కానట్టు. సో, మధ్య మధ్యలో ఒక 20 నిమిషాలకు ఒకసారి ఓపెన్ చేసి చూడండి. అంటుకోకుండా వస్తేనే కేక్ మంచిగా బేక్ అయినట్టు. ఓవరాల్‌గా నాకైతే 50-55 మినిట్స్ టైం పట్టిందండి. ఫస్ట్ పావుగంట మీడియం ఫ్లేమ్‌లో పెట్టాను. మిగతా 40 నిమిషాలైతే మొత్తం లో ఫ్లేమ్‌లో పెట్టేసి మధ్య మధ్యలో ఒక 20 మినిట్స్‌కి ఒకసారి గ్యాప్ ఇచ్చుకుంటూ చూశాననమాట. ఫైనల్లీ 55 మినిట్స్ తర్వాత కేక్ మంచిగా బేక్ అయింది. సూపర్‌గా వచ్చింది. అందులోనూ ఈ అల్యూమినియం కేక్ బౌల్ రీసెంట్‌గా తీసుకున్నాను. అది కూడా స్విగ్గీ మార్ట్‌లో. సో, అది నేను సెపరేట్ షార్ట్ చేసి పెడతాను. సూపర్‌గా వచ్చింది. ఇంకొంచెం మిక్స్ ఉందండి. సో, అది నెక్స్ట్ ఇంకొక బేక్ చేస్తాను, మళ్ళీ ఇంకొక కేక్ బేక్ చేస్తాను. సో, ఎంత బాగా వచ్చిందంటే అసలు అంటుకోకుండా బటర్ పేపర్ వేశాను కదా! సో, కింద ఏమి అంటుకోకుండా ఈజీగా రిమూవ్ అయిపోయింది. ఇంకా బటర్ పేపర్ లేని వాళ్ళు గిన్నెకి చక్కగా బటర్ కానీ, నెయ్యిని కానీ, నూనెని కానీ అప్లై చేసి కొద్దిగా పిండిని స్ప్రింకిల్ చేసి కేక్‌ని బేక్ చేసుకోవచ్చు. అలా చేసినా కూడా బాగానే వస్తుంది. ఎంత యమ్మీగా ఉందంటే కేక్ చాలా యమ్మీగా ఉంది. ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని ఒక 3 డేస్ వరకు తినొచ్చు. ఏం పాడవ్వదు. సో, కేక్ తింటుంటే ఇందులో రవ్వ కలిపాం కాబట్టి బొంబాయి రవ్వ. సో, ఉప్మా ఫ్లేవర్ అయితే వస్తుంది. ఆ తర్వాత మ్యాంగో ఫ్లేవర్ అయితే యమ్మీగా తెలుస్తుంది. సో, ఫైనల్లీ మ్యాంగో సీజన్ వచ్చాక మ్యాంగోస్‌తోని ఏం రెసిపీ చేయలేదని చెప్పేసి మ్యాంగో సూజీ కేక్ అయితే ట్రై చేశాను. చాలా బాగా వచ్చింది. అక్కడక్కడ టూటీ ఫ్రూటీ, డ్రై ఫ్రూట్స్ అన్నీ తగులుతూ చాలా యమ్మీగా వచ్చిందనమాట. తప్పకుండా ట్రై చేయండి. సో, ఈ సీజన్‌లో కాకపోయినా నెక్స్ట్ ఇయర్‌లో అయినా ఖచ్చితంగా ట్రై చేయండి. ఆఫ్‌కోర్స్ ఇంకా మామిడి పళ్ళు వస్తున్నాయి కదా! ఒకసారి ట్రై చేసి, ఎలాగో ఇంకా స్కూల్స్ స్టార్ట్ అవుతాయి కాబట్టి వాళ్ళకి స్నాక్స్ కింద ఇది పెట్టి పంపించవచ్చు. సో, ఇదండి ఇవాల్టి స్పెషల్ రెసిపీ మ్యాంగో కేక్. నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ తప్పకుండా రెసిపీని షేర్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ టైం ఇలాంటి మంచి మంచి ఫుడ్ బ్లాగ్స్, నార్మల్ వీడియోస్, షార్ట్స్, డివోషనల్ వీడియోస్ అండ్ కంటెంట్ ఉన్న వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మీ మొబైల్కి వస్తాయి. నేను కలుస్తాను మరొక మంచి వీడియో అండ్ షార్ట్తో. అంతవరకు థ్యాంక్ యూ. బాయ్. నమస్తే.